నమస్తే. నమస్తే. బాగున్నారమ్మా? మీ పేరు? పైడి రాజు అండి. పైడి రాజు. మీ అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం? నలుగురండి. ఎవరెవరు? 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు అండి. మీకన్నా పెద్దనా అందరూ? అందరూ పెద్ద. మీ అన్నయ్యలు వాళ్ళు ఎక్కడ ఉండేవారు? విజయనగరం అండి. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మేనల్లు ఉన్నారు. మేనల్లుళ్ళు ఉన్నారా? వస్తూ ఉంటారు ఇక్కడికి? వాళ్ళు రారని మామూలు వెళ్ళాం. ఏమా సొంత వాళ్ళే కదా? సొంత వాళ్ళు వాళ్ళు ఒగ్గేసుకుంటాండి. వాళ్ళు ఒగ్గేసుకుంటారు, చూడరు చేయరు. అంటే సొంత మేనత్తవు కదా? మరి చూడ. ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడికి? ఒక్కరోజు కూడా? ఒక్కరోజు అని రాలేదండి. ఊళ్ళో నడకండి పోయి. అచ్చచ్చా, అయ్యో రాలేదు. రారు. మీరు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం పోవటం రావటం అన్నీ చేశారా? అప్పుడు మా అన్నయ్య ఉన్నప్పుడు చేసామండి. మా అన్నయ్య చచ్చిపోయిన తర్వాత మరి వాళ్ళు రావడం మానేసారు, మామూలు వెళ్ళడం మానేసి. ఏమో మీద డబ్బు లేదన్నా? అదే మరి వాళ్ళు మా నాటోళ్ళనండి. మరి ఏమో మరి రావడం పోవడం చేసి చేతి మరి వాళ్ళు రానేదండి. ఎంత కష్టమైంది. క్యాన్సిల్ అయిపోయినాయి. వైజాగ్ వెళ్ళామండి. ఏమైంది మీకు? బ్లడ్ క్యాన్సిల్ అయిపోయినాయి. మీకు బ్లడ్ క్యాన్సరా? వైజాగ్లో హనుమంత్ హాస్పిటల్. అవును, అక్కడ అడ్మిట్ అయ్యారా? అవునా? 45 రోజులు ఉన్నానండి హాస్పిటల్కి. ఇంటికి ఇస్తారా? మీకు అప్పుడు తోడు ఎవరున్నారమ్మా? అదే మా కూతురు చుట్టొచ్చింది. ఏ కూతురు? ఒక కూతురు ఉన్నదండి, 3 చచ్చిపోంటారు. 4 పిల్లలు నాకు. మీకు 4 పిల్లలు? అలాగా ఒత్తుండేది. ఆ కూతురు ఏం చేస్తుంటుంది? కూలీనాలు చేసుకొని బతుకుతారండి వాళ్ళు. వాళ్ళ ఆయన? వాళ్ళ ఆయన రిక్షా వేస్తారు. రిక్షా వేస్తారా? తోసిన బళ్ళు తోపుడు బళ్ళు. పళ్ళు కాయలు అమ్ముకుంటారు కదా అలాంటి. మీ మేనల్లుళ్ళు ఏం చేస్తారు? మరి ఏడు చేస్తారో నాకు తెలియదండి. అప్పుడు చేసేవాడంటే పళ్ళు షాపులు అంటా ఉండోడు. పళ్ళు షాపు. మరి ఇప్పుడు వాళ్ళు నార్మల్గానే ఉన్నారు, మామూలుగా మానాగే ఉన్నారు. కానీ అంటే డబ్బు ఇవ్వాలని కాదులే కానీ వచ్చి మొత్తం ఏం చేస్తున్నావు అది ఇది అంటే. ఇప్పుడు బాగాలేనప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోంటారు. మరి ఇప్పుడు వచ్చి రాలేదండి. మీకు పిల్లలు ఎంతమంది అన్నారు? 4 అండి. ఎవరెవరు? 2 ఆడవాళ్ళు, 3 మగోళ్ళు, ఒక ఆడపిల్లన. ఆడపిల్ల ఉంది, మగోళ్ళు చచ్చిపోంటారు. అంటే చిన్న వయసులో చనిపోయారు? పెద్దోడు 13 సంవత్సరాలు ఒకడు, 10 సంవత్సరాలు ఒకడు. పుట్టగానే ఒకరు చచ్చిపోంటారు. పుట్టగానంటే ఓకే. పోనీ 13-10 ఏళ్ళ అబ్బాయిలు ఎలా చనిపోయారు? మరి శిలంగా ఎత్తేసారో నా తేటండి. 13 సంవత్సరాలు ఉండే చచ్చిపోండి ఒకడు. ఎన్ని రోజులు మంచం మీద ఉన్నారు? ఓ 4 రోజులు ఉన్నాడండి. అది పచ్చకామర్లో వచ్చేసాయండి. మాకు పచ్చకామర్లు తెలియక జ్వరం అనేసుకోనండి. ముద్రపోనే. పచ్చకామర్లు అంటే మరి ప్రమాదకరమైన జబ్బే కదా? పెద్ద హాస్పిటలే చచ్చిపోండి. జాయిన్ చేస్తే అక్కడ చచ్చిపోండి. మరి మీ ఆయన ఏం చేస్తారమ్మా? ఏడు చేయడండి, మరి ముసలోడు కదా. ఇదివరకు ఏం చేసేవారు? ఇంతవరకు రిక్షా వేసుకుంటాడు. రిక్షా మీద. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు పాపం మీరు కూలీ నాలి చేసుకునే వాళ్ళే కదా, ఆ డబ్బులు అవన్నీ ఎలా ఖర్చు పెట్టారమ్మా? అక్కడికి ఇచ్చిన ఛార్జీకి మరి అలాగా ఓడుకొని చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు తగ్గిందా? ఇప్పుడు తగ్గిందండి. గవర్నమెంట్ ట్రీట్మెంట్ జరిగిందా? ఆదర్శ కార్డు ఉన్నాయి కదా, ఆ కార్డు మీద, ఆరోగ్యశ్రీ కార్డు మీద జరిగింది. దాని మీద జరిగింది. పెద్ద కష్టాన్నే ఎదుర్కొన్నారమ్మా మీరు. చచ్చిపోతారు అనుకోండి. అవును, అది కొంచెం కష్టమైన పరిస్థితి. మందులు అవి ఇప్పుడు కంటిన్యూ వాడుతున్నారా? అవసరం లేదన్నారా? మరి అవసరం లేదన్నారండి. అవసరం లేదా? వాడక్కర్లేదా? అవునా? కరెంట్ అది పెట్టారు. 45 రోజులు పెట్టారు. రోజుకి వెళ్ళేదాన్ని అలాగే. అక్కడ ఉండిపోవడానికి మనకు అవకాశం లేదు. ఇంత పెద్ద కష్టాన్ని మీరు ఎదుర్కొన్నారు. ఎదుర్కొని వచ్చాను. మీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళ అటు వెళ్ళాడండి. దేనికి సరదాగా వెళ్ళారా? ఏదైనా పని చేస్తారా? ఏం పని చేయలేడండి. కాలు రావు, ఏలు రావు. అవతలకి వెళ్ళినట్టు. సరేలేమ్మా. మీ ఇద్దరులో ఎవరికైనా ఫంక్షన్ అయితే వస్తుందా? మా యజమానికి వస్తుంది. మా యజమానికి వస్తుంది. యజమానికి వస్తుంది. ఇల్లు అది సొంత ఇల్లేనా? సొంతదేనండి. ప్రెసిడెంట్ కట్టారు ఆ స్కీమ్ ఇల్లులు. గవర్నమెంట్ స్కీమ్ ఇల్లులు ఇచ్చారు. వాళ్ళు కట్టేసి ఇచ్చారు. అది బియ్యం అవి వస్తున్నాయా? 10 కేజీలు ఇస్తారండి కోట. సరిపోతాయా? మరి చాలు. అలాగే. మరి ఏం తింటారు? ఎలా తింటారు? మరి అలాగే ఏదైనా లేకపోతే ఎక్కడికైనా ఊర్లోకి అక్కడికి వెళ్ళాడు. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. అవి 25 కేజీలు బియ్యం అమ్మా.
అన్నీ కావాలా? మరి మా కవులు ఇస్తారండి, కొనుక్కోవడం డబ్బులు అవి ఉండవు కదండి. ఇక మా చలికాలం వస్తుంది కదా, దుప్పటిది, సరతి చీర, జాకెట్టు, లంగా. సరేనా? తీసుకోండి. మీకు నేను 6,000 రూపాయలు ఇస్తున్నానమ్మా. 6,000 ఇవి సంతోషంగా మీరు ఇవి తీసుకోండి. బ్యాంక్కి వెళ్తే 1 గంటలో మీకు డబ్బులు వచ్చేస్తాయి. అలాగే. ఓకేనా? కూర్చోండి, వెళ్ళొస్తాను.